హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో పిల్లల ఫేవరెట్ అయిన బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా చేసి చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. అవెన్ లేకపోయినా ఎగ్స్ వాడకుండా కూడా బిస్కెట్స్ని ఈజీగానే చేసుకోవచ్చు. అదేలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సేమ్ బయట కొనే బిస్కెట్స్కి ఈ బిస్కెట్స్కి తేడా అయితే అస్సలు ఉండదండి. చాలా బాగుంటాయి. క్రంచీగా గుల్లగుల్లగా చాలా బాగుంటాయి. సో ఇక లేట్ ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా మైదా పిండి తీసుకోండి. ఇక నేనైతే 1.5 కప్పుల దాకా మైదా పిండి, అరకప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా 1 కప్పు మైదా పిండి 1 కప్పు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. గిన్నెలోకి 2 కప్పుల పిండి తీసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం పిండి కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు దాకా పంచదార తీసుకోండి. మీరు ఇలా ఇంగ్రీడియంట్స్ని కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ గ్లాస్ని కానీ కొలతగా పెట్టుకోండి. అన్నీ కూడా ఒకే దాంతో కొలిచి తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకుల్ని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలాగైతే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇందాక పిండి కొలుచుకున్న కప్పులోకి తీసుకోవాలి. అంటే ఈ గిన్నెకు 3/4 వంతు దాకా షుగర్ పౌడర్ అయితే రావాలన్నమాట. 2 కప్పుల పిండికి 3/4 కప్పు దాకా షుగర్ పౌడర్ అయితే పడుతుందండి. ఈ స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు తినేదాన్ని బట్టి స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి 3/4 కప్పు దాకా షుగర్ పౌడర్ అయితే వచ్చింది కదా, దీన్ని ఇందాక మనం పిండి తీసుకున్నాం కదా ఆ బౌల్లోకి తీసుకోవాలన్నమాట. షుగర్ పౌడర్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి వేసుకోండి. ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ అనేది ఇష్టమైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు, నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. మనం చేసే బిస్కెట్ల టేస్ట్ మరింత పెరగాలంటే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు అయితే వేసుకోవాలండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీకు బిస్కెట్లు కరెక్ట్గా కుదరాలంటే ఇలా ఇంగ్రీడియంట్స్ కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ గ్లాస్ని కానీ ఖచ్చితంగా కొలతగా పెట్టుకోండి. అన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/4 కప్పు దాకా కరిగించిన నెయ్యి తీసుకొని ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యిని ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫస్ట్ అది కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. సో మొత్తానికి మనకి ఇలా బ్రెడ్ పొడిలాగా అయితే అవ్వాలండి. అలాగే ఇలా పట్టుకొని చూస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట. సో అంతవరకు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న టీ గ్లాస్ అంతా పాలు తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముద్ద చేసుకోవాలి. ఈ పాలు కూడా నేను కాచి చల్లార్చిన పాలనే తీసుకున్నానండి, మీరు పచ్చివైనా కూడా తీసుకోవచ్చు. పిండిని ఇలా ముద్ద చేసుకోవడానికి మనకి పాలైనా సరే నీళ్ళైనా సరే ఎక్కువైతే పట్టవండి. ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకొని అవసరానికి తగ్గట్టుగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన ఒక బౌల్ని బోర్లించేసుకొని ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత బౌల్ని పక్కకు తీసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే పిండి కలిపేటప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది. మనం 10 నిమిషాలు పక్కన ఉంచడం వల్ల పిండి అనేది బిగుసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కిచెన్ టాప్ పైన కానీ లేదా చాపింగ్ బోర్డు పైన కానీ తీసుకొని అలాగే చపాతీ కర్రకు కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకోండి. ఇదే విధంగా 2-3 సార్లు ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకుంటూ ఉండటం వల్ల బిస్కెట్స్ అనేవి లేయర్స్గా లోపల క్రంచీగా వస్తాయండి. సో అందువల్ల ఖచ్చితంగా మనం ఇలాగైతే ఫోల్డ్ చేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. అలాగే మనం రోల్ చేసేటప్పుడు కూడా కాస్త మందంగానే రోల్ చేసుకోవాలి, మరి చపాతీలాగా పలచగా చేయకూడదనమాట.
ఇలా మందంగా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే బిస్కెట్ లాగా కట్ చేసుకోవడం కోసం ఇలా అంచులు షార్ప్గా ఉండే ఒక డబ్బా మూతతో కానీ లేదా కుకీస్ కటర్తో కానీ ఈ విధంగా కట్ చేసుకోండి. బిస్కెట్స్ లాగా మంచి షేప్ రావాలంటే అంచులు షార్ప్గా ఉండాలండి. అంచులు షార్ప్గా ఉండే మూత ఏదైనా సరే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన పిండితో కూడా ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేసి మందంగా రోల్ చేసుకొని కుకీస్ కటర్తో కట్ చేసుకొని తీసుకోండి. సో ఈ మాత్రం మందం అయితే ఉండాలండి. ఇలాగే మిగిలిన పిండి కూడా ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం నేను ఇక్కడ ముందుగానే స్టవ్ మీద ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను. ఈ ఆయిల్ కూడా మరీ వేడిగా ఉండకూడదండి, మీడియం వేడిగా ఉండాలి. మీడియంగా ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన పీసెస్ని ఆయిల్కి కడాయికి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు ముందే ఫ్లేమ్ను హైలో పెట్టేసినా లేదా మీడియంలో పెట్టేసినా సరే పైన కలర్ అయితే వస్తాయి, కానీ లోపల పచ్చిదనం అలాగే ఉండిపోతుంది. సో అందుకని ఫస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కొద్దిగా లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని ఇలా గరిటెతో రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంతకన్నా మరీ ఎర్రగా అయితే వేయించకూడదు, ఎందుకంటే ఆయిల్లో నుంచి తీసిన తర్వాత ఇంకా కాస్త కలర్ వస్తాయి కాబట్టి. ఇలా ఉన్నప్పుడే ఆయిల్లో నుండి గరిటెలోకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఆయిల్కి కడాయికి సరిపడా వేసుకొని ఫస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఆ తర్వాత ఫ్లేమ్ను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోండి. సో అంతేనండి, ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక మీదట పిల్లలు బిస్కెట్స్ అడిగినప్పుడు బయట నుంచి కొని తెచ్చివ్వకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి ఇవ్వండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే పిల్లలకే కాదండి, పెద్దలైనా కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు బయట కొనే బిస్కెట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టేస్ట్తో ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.